వండర్ఫుల్ హోలీ స్పిరిట్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. అదేవిధంగా యూట్యూబ్ చూస్తున్న మా ఆత్మీయ బిడ్డలు, మమ్మలను ప్రేమించే బిడ్డలు, ఈ రాఫా రివైల్ మినిస్ట్రీస్ కోసము నిత్యము ప్రార్థన విజ్ఞాపనలు చేసే ప్రజలందరికీ కోసము వారి కుటుంబాలను దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించును గాక, ఆశీర్వదించును గాక. మీకు మీ కుటుంబాలకి వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినమున మనము ప్రభు కొరకు అనేక మంది తన హృదయాన్ని సిద్ధపరుచుకుంటారు. ప్రభు కొరకు అనేక మంది చావడానికైనా సిద్ధపడతా ఉంటారు. ప్రభువు నిమిత్తము తన పోరాటాన్ని ప్రభువు నిమిత్తము చేయడానికి ఎంతో మంది ఇష్టపడతారు. మనము గత 2 రోజులుగా జరుగుతున్న విషయాలను మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ప్రవీణ్ పగడాల గారు సేవకుడు తన హృదయాన్ని సిద్ధపరుచుకుని ప్రభువు కొరకు సమర్పించుకుని అనేక సంవత్సరములుగా సత్యాన్ని ప్రకటించాడు, సత్యమైన వాక్యాన్ని ప్రకటించాడు. సత్యమైన వాక్యము ద్వారా అనేక మందిని ఖండించాడు. వారు చేసిన సేవను బట్టి, వారు చేసిన ఆ అద్భుతమైన బోధన బట్టి మనము ఎంతగానో సంతోషించాలి. కానీ మన మధ్యన ఆయన లేకపోవడము మనకు ఎంతో దుఃఖకరము, బాధాకరము. ప్రభువు మరి ప్రవీణ్ పగడాల గారిని ప్రభువు పిలుచుకున్నాడు. ఎందుకంటే ఈ లోకములో నీవు మంచి పోరాటము పోరాడావు, నీ పరుగు కడముట్టించావు, నీకిచ్చిన ఆ అల్పమైన జీవితములో ప్రభువుని యథార్థంగా సాక్షిగా నీవు ప్రకటించావు. అయినప్పటికీ మీరు చేసిన సేవను బట్టి అనేక మంది రక్షింపబడ్డారు. అనేక మందికి సత్యమైన దేవుడి గురించి మీరు ప్రకటించారు. మీ జీవితంలో బ్రతికున్నప్పుడు ఇది చేశారు. కానీ నీ మరణాన్ని బట్టి అనేక మంది రక్షణలోకి రాబోతున్నారు. మీ మరణాన్ని బట్టి అనేక మంది క్రైస్తవుల్లో ఉజ్జీవము, అనేక మంది క్రైస్తవుల్లో వారు సహోదర ప్రేమలు, ఎన్ని దినములు ఎవరి డినామినేషన్ బట్టి వారు, ఎవరి సేవా పరిచర్ని బట్టి వారు ఎన్ని దినములు ఉన్నారేమో. కానీ ప్రభువు ప్రవీణ్ పగడాల గారి మరణమును బట్టి సేవకుల్లో ఐక్యత, సంఘముల్లో ఐక్యత, క్రైస్తవుల్లో ఐక్యత, ఇది రాకడకు సిద్ధము. ఎందుకంటే రకరకాల వ్యక్తులు, రకరకాల మతస్థులు క్రైస్తవ్యం మీద విషం జల్లే ప్రజలున్నారు. క్రైస్తవ్యాన్ని నాశనము చేయాలి, ధ్వంసము చేయాలి అని అనేక మంది ఒత్తిళ్లు పెట్టి, సమస్యలు, నిందలు పెట్టి, మరణాలు, ఆత్మహత్యలు, లేకపోతే అనేకమైనవి చేయడానికి అనేక మంది వ్యక్తులు ప్రయత్నిస్తున్నారు. మణిపూర్ తర్వాత అనేక మంది సేవకులు చెప్పుకునేది ఏంటంటే ఈ తెలుగు రాష్ట్రాల మీదే దాడులు జరుగుతాయని. ప్రభువు రాకడ త్వరగా రాబోచున్నది. ప్రభువు రాకడ త్వరగా రాబోచున్నది. ఎవరైతే సిద్ధపడి ప్రవీణ్ పగడాల గారు సువార్తను, తన కుటుంబాన్ని, ఏ విధంగా అయితే తన సంఘాన్ని, అనేక మంది ప్రజలను రక్షణ మార్గం వైపు నడిపించాడో, అనేక మంది ప్రజలకు సత్యమైన దేవుణ్ణి ప్రకటించాడో, ఇది నమన సత్యమైన దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాము, ప్రేమిస్తున్నాము. అటువంటి సంపూర్ణము గల దేవుడు కోటాను కోట్ల మంది దేవుళ్ళతో, కోటాను కోట్ల మంది ప్రజలతో, ఆయన కోటాను కోట్ల దేవతలతో ఆరాధించబడుతున్నాడు. ఏదైనా మన ప్రవీణ్ పగడాల వారి కుటుంబానికి రాఫా రివైల్ మినిస్ట్రీస్ తరపున
వారి కుటుంబము ఆదరించబడాలా. ఎందుకంటే ప్రభువే వారికి సహాయకుడు, ప్రభువే వారి కుటుంబాన్ని ఆదరించే దేవుడు. ఎందుకంటే ఆయన లేని లోటు క్రైస్తవ్యానికి ఒక తీరని లోటు. ఆయన ధైర్యముగా, ఖచ్చితముగా, ఖండితముగా సువార్తను ప్రకటింపజేశాడు. సత్యమనే బోధను ఆయన మదిలో పెట్టుకుని అనేక మందిని సత్యములో నడిపించడానికి ఇష్టపడ్డాడు. ఇదైనా మన రాఫా రివైవల్ మినిస్ట్రీస్ తరపున ప్రవీణ్ పగడాల వారి కుటుంబానికి ఆదరణ మాటలు, వారి కుటుంబాన్ని దేవుడు ఇంకను బలపరిచినట్లుగా ప్రార్థన చేయండి. సంఘ బిడ్డలు, విజ్ఞాపనకర్తలు వారి కోసము, వారి కుటుంబం కోసము, క్రైస్తవుల సేవకుల కుటుంబం కోసము ప్రార్థన చేద్దాం. ఈనాటి మరి ఈ విజ్ఞాపన సిద్ధపాటు కూడికలో ప్రభువు మనతో ఏ విషయంతో మాట్లాడబోతున్నాడు? ప్రభువు క్రైస్తవ పోరాటము, క్రైస్తవ పోరాటము, క్రైస్తవ పోరాటము, ఇది క్రైస్తవ జీవితం అనేది ఎంత విలువైనదో, ఎంత ప్రాముఖ్యమైనదో, క్రైస్తవుల జీవితము, వారి జీవితము ఏ విధంగా ఉంటుందంటే, ఈ లోకంలో క్రైస్తవులు ఉండవలసిన విధముగా ఉండకుండా ఏ విధంగా నడుస్తున్నారంటే, లోకములో క్రైస్తవుడికి ఒక స్థానం ఉంది. లోకములో క్రైస్తవుడికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వీరు దేవుని బిడ్డలు, వీరు ఫలానా చర్చికి వెళ్ళే విశ్వాసులు, వీరి మనస్సు దేవుని మనస్సు కలిగి ఉంటారు. లేకపోతే వీరి జీవితము ప్రభువుని ఏ విధంగా అయితే ప్రేమిస్తారో, యేసుక్రీస్తు ఏ విధంగా అయితే ప్రేమను పంచాడో, వీరు కూడా ప్రేమను ప్రకటించే వ్యక్తులు, సాత్వికమైన మనస్సు గల వ్యక్తులు, సేవాభావం కలిగిన వ్యక్తులు, ఇతరుల కోసం ప్రార్థించే వ్యక్తులు అని క్రైస్తవుడికి లోకములో ఒక స్థానం ఉంది. లోకములో ఒక స్థానం ఉంది. కానీ ఈ విషయాలను మర్చిపోతున్నారు నేడు దేవుని బిడ్డలు, క్రైస్తవ బిడ్డలు, విశ్వాసులుగా, దేవుని శిష్యులుగా పిలువబడిన వ్యక్తులు. లోకంలో క్రైస్తవుడి స్థానము యోహాను సువార్త 17వ అధ్యాయము 18వ వచనము చదువుతారా? యోహాను సువార్త 17వ అధ్యాయము 18వ వచనము. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. ఇక్కడ మనము లోకములోనికి పంపబడిన వ్యక్తులము. జాగ్రత్తగా మనము అర్థము చేసుకోవాలా. లోకములో క్రైస్తవుడి స్థానము ప్రాముఖ్యమైనది, ప్రత్యేకమైనది, ఒక విలువ కలిగినది. క్రైస్తవుని జీవితము ఎందుకు విలువైనది అంటే, యేసుక్రీస్తు ప్రభువు తన మీద నిందలు వేసిన వ్యక్తులను, తనని చంపడానికి ప్రయత్నించినప్పటికీ, అనేక మంది కుట్రలు పన్నినప్పటికీ, సాతాను ఎన్ని శోధన చేద్దామని ప్రయత్నించినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారికి ప్రేమను ప్రకటించాడు. వారికి ప్రకటించిన ప్రేమ చాలా గొప్ప ప్రేమ. యోహాను సువార్తలో ఏమంటున్నాడంటే, నేను లోకమును ప్రేమిస్తున్నానంటున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, ఆయన దేవుడు ఎందుకు వచ్చాడంటే లోకమును ప్రేమించడానికి వచ్చాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంతగా ప్రేమించాడంటే, తన అద్వితీయ కుమారుణ్ణి మన కోసము బలిగా అర్పించునంతగా, తన కుమారుణ్ణి బలి అర్పించునంతగా లోకాన్ని ప్రేమించాడు.
తన ప్రేమ గొప్పది, తన జీవితము గొప్పది, తాను చేసిన త్యాగము గొప్పది, తాను పుట్టుక గొప్పది, తాను మరణము గొప్పది, తాను పునరుద్ధానము గొప్పది. క్రైస్తవుడు యేసుక్రీస్తు పోలి, యేసుక్రీస్తు ఏ విధంగా అయితే నడుచుకున్నాడో, యేసుక్రీస్తు ఏ విధంగా అయితే ఈ లోకములో ప్రేమను పంచాడో, క్రైస్తవుని జీవితము లోకములోకి ఎందుకు పంపబడ్డాడంటే, లోకములోనికి ఎందుకు పంపబడ్డాడంటే దేవుని ప్రేమను, దేవుని త్యాగమును, దేవుని సువార్తను, దేవుడు ఏ విధంగా అయితే ఇతరులను క్షమించాడో, దేవుడు ఏ విధంగా అయితే మనుషుల పట్ల ప్రేమ చూపించాడో, ఆ ప్రేమను ప్రకటించాలని మనల్ని లోకంలోనికి పంపాడు. కానీ నేటి దినములలో వ్యక్తులు ఏ విధంగా ఉన్నారంటే, భక్తులు కూడా లోకములో కలిసిపోయే వ్యక్తులుగా మారిపోయారు. క్రైస్తవ సన్నిధానంలో ఉన్న చోపు చప్పట్లు కొడుతూ ప్రభువుని ఆరాధిస్తున్నారు. దేవుని సన్నిధానంలో ఉన్న చోపు సేవకుడు చెప్పిన మాటలను వింటున్నారు. సేవకుడు చెప్పిన మాటలను బట్టి అప్పుడు తీర్మానం తీసుకుంటున్నారు. మందిరము నుంచి బయటకు వెళ్ళిన తర్వాత వారి జీవితము వ్యర్థమైన జీవితముగా మారిపోతుంది. నీ జీవితము విలువైనదని చెప్తున్నాను. క్రైస్తవుని జీవితము ప్రాముఖ్యమైనదని చెప్తున్నాను. లోకమునకు ఎందుకు పంపబడ్డారంటే సత్యమందు మీరు ప్రతిష్ఠ చేయబడాలా. ఏంటి సత్యము? యేసుక్రీస్తు దేవుడు సత్యమైన దేవుడు. యేసుక్రీస్తు ప్రభువు సత్యమైన దేవుడు. ఈ లోకములో ఎంతో మంది దేవుళ్ళుగా, దేవతలుగా, ఒక ప్రాంతానికి ఒక దేవుడు, ఒక కులానికి ఒక దేవుడు, ఒక వర్గానికి ఒక దేవుడు, ఒక ఊరికి ఒక దేవుడు, ఒక రాష్ట్రానికి ఒక దేవుడు, అనేక మంది దేవుళ్ళుగా, దేవతలుగా పిలువబడుతున్నారు. కానీ సర్వలోకమునకు, సర్వ సృష్టికి, ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ, ఈ ప్రపంచంలో అనేక మంది చేత ఆరాధించబడుతున్న దేవుడు, ఇంచుమించుగా 300 నుంచి 400 కోట్ల పైన ప్రజలచే ఆరాధించబడుతున్న దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది నిన్ను ప్రకటిస్తున్న జీవము కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. మనము సత్యమందు నిలబడాలా. సత్యము ఏదో గ్రహించాలా. దేవుడు లోకానికి ఎందుకు పంపించాడంటే, ఈ లోకములో అనేక మంది వక్ర మార్గాల్లో నడిపే వ్యక్తులున్నారు, అనేక మంది చీకటి మార్గాల్లో నడిపే వ్యక్తులున్నారు, అనేక మంది పాపపు మార్గాల్లో నడిపే వ్యక్తులున్నారు, అనేక మంది నీవు పడిపోతే సంతోషించే వ్యక్తులున్నారు, అనేక మంది నిన్ను కిందకు ఏ విధంగా లాగాలి, లేకపోతే నిన్ను ఏ విధంగా నీ కుటుంబాన్ని పడవేయాలని వారు సంతోషపడుతూ ఉంటారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే, సత్యమందు నీవు ప్రతిష్ఠ చేయబడాలా. సత్యము ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. సత్యము ఏంటి? ఈ వాక్యము, ఈ పరిశుద్ధ గ్రంథములోని ఉన్న వాక్యము సత్యము. ఆయన సత్యమైన దేవుడు. క్రైస్తవుని జీవితము విలువైనది అని చెప్తున్నాను, ప్రాముఖ్యమైనదని చెప్తున్నాను. లోకములో నీ స్థానము చాలా గొప్ప స్థానము. ఒక క్రైస్తవుని ప్రేమ దేవుని ప్రేమను పోలినట్టుండాలి. ఒక క్రైస్తవుని ప్రేమ క్రీస్తు తేజస్సు, క్రీస్తు తేజస్సు నీ ముఖములో కనపడాలి. నీవు ఎవరికి సాదృశ్యముగా ఉన్నావు, లేకపోతే ఎవరి రక్తంలో కడగబడి నీవు నీతిమంతులుగా తీర్చబడి నీ పాపములన్నీ కడగబడి ప్రభు బిడ్డగా, ప్రభు కుమారుడిగా ఉన్నావంటే నీవు నీ స్థానం ఏంటో తెలుసుకోవాలా. ఇదిన మన హృదయాలను పరిశీలన చేసుకోవాలా. ఎందుకంటే ప్రభు ఒక్కడే, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఒక్కడే, జీవము కలిగిన దేవుడు. ఆయనే సత్యమందు నీ హృదయము ప్రతిష్ఠ చేసుకోవాలా. సత్యమందు నిన్ను నీవు స్థిరపరచుకోవాలా.
సత్యమునందు నీవు నడవాలా. ఈ విషయాన్ని మనము తెలుసుకోవాలా. సెంట్ ఇన్ టు ద వరల్డ్, లోకములోనికి పంపబడ్డాము. మనము లోకములో మనము దేవుని కుమారులుగా ఉండాలా, దేవుని కుమారులుగా ఉండాలా. 20వ అధ్యాయము యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వచనం చదువుతారా? 20వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు యేసు, మరలా మీకు సమాధానము కలుగును గాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. ఇక్కడ మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే, తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు తన కుమారుణ్ణి మానవ రూపంలో శరీరధారిగా ఈ లోకానికి పంపాడు. ఎందుకు పంపాడంటే తన చిత్తము నెరవేర్చడానికి, తన చిత్తాన్ని నెరవేర్చడానికి, లోకములో పడిపోయిన ప్రజలు, నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి, కృంగిపోయి పతనా వ్యవస్థలకు పోయి నరక యాతన పడుతున్న ప్రజలకు విడుదలివ్వడానికి తన కుమారుని ఎందుకు పంపించాడంటే, ఈ లోకములో పాపపు జీవితంలో అనేక మంది బ్రతుకుచున్నారు. ఆయన తండ్రి అయిన దేవుడు కుమారుని ఏ విధంగా అయితే పంపాడో, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పుచున్నాడు. నిన్ను ఊరికే ఆషామాషిగా దేవుని కుమారుడిగా ఉంటూ నీకిష్టమైన నీ సంతోషాలు, నీ కోరికలు నెరవేర్చుకోవడానికి కాదు. నీవు ఎప్పుడైతే ఆయన రక్తములో నీ పాపములను కడుక్కున్నావో, ఆ దినము నుండి నీవు ఎప్పుడైతే దేవుని కుమారుడిగా, దేవుని శిష్యుడిగా నువ్వు కడగబడి నీతిమంతులుగా తీర్చబడతావో, ఆ దినము నుండి నీ జీవితము ప్రత్యేకమైన జీవితము, సపరేటెడ్ లైఫ్. దేనిలోంచి నీ జీవితము సపరేట్ అయిందంటే, లోకములో నుండి, లోక ఆశల నుండి. లోక ఆశలు ఏంటంటే నేత్రాస, జీవపు డంబము, నీ శరీరాన్ని సంతోష పెట్టుకోవడానికి, లేకపోతే నీ కుటుంబము సంతోషముగా ఉండడానికి మోసము, దగ, కుట్రలు, అసూయలు ఎన్నో నీ జీవితంలోకి ఆహ్వానించి నీ జీవితము దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నావు. నిన్ను లోకంలోనికి ఎందుకు పంపాడంటే, తండ్రి అయిన దేవుడు కుమారుడిని లోకములోనికి ఎందుకు పంపాడో, తన చిత్తాన్ని నెరవేర్చడానికి, తన చిత్తమును, తన ప్రేమను లోకములోనికి ప్రకటించడానికి కుమారుడు ఏ విధంగా అయితే వచ్చాడో, నిన్ను కూడా ఆయనకు సాక్షిగా బ్రతకమంటున్నాడు. ఆయన కుమారునిగా, కుమార్తెగా బ్రతకమంటున్నాడు. ఇదన్న మనము జ్ఞాపకము చేసుకోవలసిన విషయం ఏంటంటే, మనము లోకములోనికి పంపబడ్డాము. లోకములోని మన స్థానము, క్రైస్తవుని స్థానము విలువైనది, ప్రత్యేకమైనది, ప్రత్యేకమైనది. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనము. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనము. క్రైస్తవుడు లోకములోనికి దేనికి పంపబడ్డాడు? క్రైస్తవుడు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఇక్కడ మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే, ప్రీచింగ్ టు ద వరల్డ్, ప్రీచింగ్ టు ద వరల్డ్. ఈ ప్రపంచానికి, సర్వలోకానికి సువార్త ప్రకటించమంటున్నాడు. దేవుని సువార్తను మనము ప్రకటించే వ్యక్తులుగా ఉండాలా. మనము ఏదైనా మన జీవితంలో ప్రాముఖ్యమైనదిగా నేర్చుకోవలసిన విషయము, ఎందుకు మనము లోకములోనికి పంపబడ్డామంటే, మనము ఆషామాషి వ్యక్తులము కాదు. క్రైస్తవుని జీవితము గొప్ప జీవితము. లోకములో క్రైస్తవుని స్థానము ఒక విలువైన స్థానము. లోకంలోనికి నిన్ను పంపబడినది ప్రభువుని సువార్తను ప్రకటించడానికి, ఆయన్ని ప్రకటించడానికి, ఆయన్ని ప్రకటించడానికి. అనేక మంది సేవకులు ఎంతో మంది వ్యక్తులతో
దేవుని సువార్తను ప్రకటిస్తారు. అనేక మంది ప్రజలు, విశ్వాసులు దేవుని సువార్తను ప్రకటిస్తారు. ఏ విధంగా ప్రకటిస్తారంటే, వారి జీవితంలో ఏదైనా గురి ఉన్నదంటే, వారి జీవితంలో ఏదైనా ఆశ ఉందంటే అదే ఏంటంటే దేవుని సువార్త ప్రకటించాలి. నశించిపోవద్దు, ఎవరు నశించిపోవద్దు, ఏ ఆత్మ నరకంలో నరక యాతన పడొద్దు, అగ్నిగుండం యాతన చెందొద్దు, బాధ చెందొద్దు, వేదన చెందొద్దు. వారు మార్పు కలిగి జీవించాలా. నువ్వు చెప్పిన సువార్తను బట్టి వారు మార్చుకోవలసినది మనస్సును మార్చుకోవాలా. మతమును మనం ప్రకటించట్లేదు. ఇక్కడ క్రైస్తవ మతమును మనం ప్రకటించట్లేదు. ఒక మద్యము తాగే వ్యక్తి, ఒక డ్రగ్స్ తాగే వ్యక్తి, ఒక మత్తు పదార్థాలు, అనేకమైన పాపపు జీవితంలో కొనసాగుతున్న వ్యక్తులు మన మాటలను బట్టి, దేవుని ప్రేమను బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి వాడి జీవితంలో మార్చుకోవాల్సినది మనస్సు మార్చుకోవాలి. వారు మార్చుకున్న మనసును బట్టి ప్రభువుకి సాక్షిగా నిలబడతారు. మందు తాగేవాడు ప్రభు వాక్యాన్ని వింటే వాడు మందు తాగకుండా మారు మనసు పొందుతాడు. డ్రగ్స్ తినేవాడు, లేకపోతే గుట్కాలు తినేవాడు, పాప కోపములో పడిపోయిన వ్యక్తి దేవుని మాటలను, దేవుని సువార్తను వింటే వాడు మార్పు కలిగి జీవిస్తాడు. ఎంతో మంది సాక్ష్యములు చెప్పారు. నేను నా చిన్న వయసులో ఈ విధంగా తాగుతూ తిరుగుతూ ఉండేవాడినండి. ఒక మీటింగ్ లో దేవుడు నాతో మాట్లాడాడు. ఆ దినమును బట్టి నేను మారిపోయాను. ఒక మీటింగ్ లో ఫలానా సేవకుడు చెప్పిన వాక్యాన్ని బట్టి నేను మార్పు కలిగి జీవించాను. నీవు నేర్చుకోవాల్సినది ఏంటంటే, నీ చెడు ఆలోచనల నుండి హృదయం మార్చుకోవాలా, నీ మనస్సు మార్చుకోవాలా. ఎందుకంటే సువార్త వినిపింపబడినప్పుడు, సువార్త ప్రకటించబడినప్పుడు నీ జీవితము మార్చుకుంటే నీ కుటుంబము వెలుగుకరముగా ఉంటుంది. ఎప్పుడైతే నీ జీవితము మార్చబడుతుందో, ఎప్పుడైతే నీ హృదయము మార్చబడుతుందో, అనేక మందికి నీవు వెలుగుకరముగా ఉంటావు. దేవుడు నిన్ను వెలుగుకరముగా ఉంచడానికి ఈ లోకానికి పంపాడు. నిన్ను నక్షత్రము వలె, నిన్ను జ్యోతి వలె ఉంచడానికి ఈ లోకమునకు పంపాడు. నిన్ను ఆశీర్వాదాలకు వారసులుగా ఉండడానికి నిన్ను ఈ లోకానికి పంపాడు. ఈ విషయాన్ని మర్చిపోతున్నారు. దేవునికి సాక్షిగా ఉంటూ దేవుని సువార్తను ప్రకటించి బిడ్డగా నీవు ఉండాలి. ప్రీచింగ్ టు ద వరల్డ్, ప్రపంచానికి, అనేక మందికి నీవు దేవుని వాక్యాన్ని ప్రకటించే వ్యక్తిగా ఉండాలా. లోకమునకు ప్రకటిస్తూ సువార్తను ప్రకటిస్తున్నావు. సువార్తను ప్రకటించే వ్యక్తిగా ఉండాలా. సువార్తను ప్రకటించే వ్యక్తిగా ఉండాలా. మూడవదిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదువుతారా? మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కళంకలను, అనింద్యులలోనైనా దేవుని కుమారులగునట్లు సణుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. 16వ వచనం. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. ఇక్కడ లోకంలో మనం ఏ విధంగా ఉన్నామంటే, మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కాంతులను, అనింజులైన దేవుని కుమారులన్నట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యన మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతి వలె కనబడుచున్నారు. లోకమందు ఏ విధంగా కనబడుతున్నారంటే, ద లైట్ ఆఫ్ ద వరల్డ్. లోకమునకు మీరు వెలుగుగా కనబడుచున్నారు. లోకమునకు వెలుగై ఉన్నాడు ఆయన. ఆయన పుట్టుక ద్వారా
వెలుగు వచ్చిందని చెప్పాను. గత క్రిస్మస్ సందేశాల్లో ఆయన పుట్టుక ద్వారా వెలుగును తెచ్చాడు, ఆయన పుట్టుక ద్వారా రక్షణ తెచ్చాడు, ఆయన పుట్టుక ద్వారా శాంతిని తెచ్చాడు, ఆయన పుట్టుక ద్వారా సమాధానం తెచ్చాడు అని అనేకమైన విషయాలు క్రిస్మస్ దినముల్లో మీకు తెలియజేశాను. లోకములో క్రైస్తవుని స్థానం ఏ విధంగా ఉందంటే, వెలుగు వలె, ఒక లైట్ వలె, ఒక నక్షత్రము వలె, ఒక జ్యోతి వలె మనం ఉన్నాము. కానీ మనం వెలుగుని ఇతరులకు పంచలేకపోతున్నాము. మనల్ని ఆయన వెలుగుకరముగా చేస్తే, మనల్ని ఆయన జ్యోతుల వలె చేస్తే, ఈ లోకమునకు మనల్ని జ్యోతుల వలె వెలుగుమయముగా మనల్ని పంపితే, ఆ వెలుగును మనం పొందుకుని అనేక మందిని వెలిగింపలేకపోతున్నాము, అనేక మందిని రక్షింపలేకపోతున్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, యూట్యూబ్ లో చూస్తున్న మా ఆత్మీయ బిడ్డలారా, మన జీవితము వెలుగుకరముగా ఉంచుకొని, మన జీవితము దేవుడిచ్చిన ఆ వెలుగుని ఇతరులకు పంచాలి, ఇతరులకు వెలిగించాలా. అనేక మందిని మనం జ్ఞాపకం చేసుకుంటే, అనేక సంఘాల్లో 31st నైట్ క్యాండిల్స్ వెలిగిస్తారు. ప్రతి ఒక్కడి దగ్గరికి వచ్చి అగ్గిపెట్టి వేసి వెలిగించరు, ఒకళ్ళు అలా పాస్ చేసుకుంటా ఉంటారు. మనకు దేవుడిచ్చినది ఏంటంటే, నీవు పొందుకున్న దేవుని వాక్యాన్ని బట్టి, పొందుకున్న ఆ వెలుగును బట్టి అనేక మందిని వెలిగించాలి. నీ జీవితము వెలుగుతో నక్షత్రము వలె, జ్యోతి వలె ఉన్నది. దినమున చాలా జాగ్రత్తగా మనము నేర్చుకోవలసిన విషయము, లోకములోని స్థానము చాలా ప్రాముఖ్యమైనది. లోకమునకు నీవు వెలుగై ఉన్నావు. చీకటిలో పడిపోయిన ప్రజలను, బంధకాల్లో ఉన్న ప్రజలను, పాప ఊబిలో పడిపోయిన ప్రజలను నీవే రక్షించాలా. నీవే వారికి మారు మనసు, మార్పు కలిగే మాటలు చెప్పాలా. ఎందుకంటే వారు ఇంకను పాప కోపములో పడిపోకుండా, ఇంకను వారి ద్వారా వారి కుటుంబాన్ని శాపములోకి నడిపించుకోకుండా, ఇంకను వారు శరీరాన్ని కుళ్ళుపోనివ్వకుండా మనము మంచి వాక్యముల ద్వారా, దేవుని మాటల ద్వారా మనం వారిని బలపరచాలి. నీవు లోకమునకు వెలుగై ఉన్నావు, నీవు లోకమునకు ఉప్పై ఉన్నావు, నీ లోకములో జ్యోతి వలె ఉన్నాము, నీవు లోకములో ఆశీర్వదించబడి ఉన్నావు. దేని కొరకు? ఈ దినమున ఒక ప్రశ్న వేసుకుంటావా? నీ జీవితంలో ఒక ప్రశ్న వేసుకుంటావా? ఆత్మీయ బిడ్డలారా, యవ్వన బిడ్డలారా, ఈ దినమున నీ జీవితంలో ఒక ప్రశ్న వేసుకోవాలా. ఈ లోకంలో మనము ఎన్ని దినములు బ్రతుకుతామో మనకు తెలియదు. ఎన్ని దినములు మనము జీవితంలో ఏమి సంపాదించుకుంటకొచ్చామో ఎవరికి ఇప్పటి వరకు అంతుపట్టలేదు. కోటాను కోట్లు సంపాదించుకుంటున్నారు, అయినా తృప్తి లేని జీవితము. ధనవంతులుగా పేర్లు గాంచుతున్నారు, పదవుల్లో ఉంటున్నారు, అయినా తృప్తి లేని జీవితము. ఏమి తీసుకురాలేదు. నీవు పోయేటప్పుడు కూడా ఏమి తీసుకుపోలేవు. ఈ విషయాన్ని మన మదిలో, మన హృదయంలో ఉంచుకుని, నీవు లోకములో ఉన్నప్పుడు దేవునికి సాక్షిగా ఉంటూ అనేక మందిని వెలిగించడానికి నీవు ఇష్టపడుతున్నావా? అనేక మందిని దేవునిలో నడిపించడానికి ఇష్టపడుతున్నావా? అనేక జీవితాలను ఆర్పివేయడానికి ఇష్టపడుతున్నావా? నీవు అనేక మందిని దేవుని వైపుకు వెళ్లకుండా నీ ఆలోచనలు, నీ క్రియలు ఉంటే ఒక దినాన దానికి ప్రతిఫలం పొందుకుంటావు. నీవు మంచి విత్తనము, పండ్లు కాసే ఫలములిచ్చే విత్తనము విత్తితే ఒక దినాన నీవు తింటావు. ఒక చెడ్డ విత్తనం విత్తి అది అనేక మందిని నాశనము చేసే విత్తనం విత్తావంటే అదే పంట నీవు కోసుకుంటావు, అదే పంట నువ్వు తింటావు. నీవు ఈ లోకంలో ఏమి విత్తుతావో అదే కోసుకుంటావు. లోకములో క్రైస్తవుని స్థానము
ప్రత్యేకమైనది. లోకమునకు నీవు వెలుగై ఉన్నావు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనంలో, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎలా ఉన్నామంటే మనము లోకమునకు వెలుగై ఉన్నాము. మర్చిపోవద్దు. లోకములోని వెలుగుగా ఉన్న మనము అనేక మందిని వెలిగింపడానికే, అనేక మందిని వెలుగులోకి నడిపించడానికే, అనేక మందిని వెలుగును చూపించడానికే, అంతేకాని అనేక మందిని చీకటి పరచడానికి కాదు, అనేక మందిని పతనావస్థలో తోసేయడానికి కానీ, అనేక మందిని కీడు చేయడానికి కాదు. ఎవరైతే దేవుణ్ణి ఎరిగిన వ్యక్తులు, దేవుణ్ణి చూసిన వ్యక్తులు ఏ విధంగా ఉంటారంటే వారు మేలు చేసే వ్యక్తులు ఉంటారు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఎవరైతే మేలు చేస్తారో వారు మాత్రమే దేవుని సంబంధి, వారు మాత్రమే దేవుణ్ణి చూసిన వ్యక్తులు. నీవు కీడు చేయడానికి కాదు, నిన్ను లోకములో నిలబెట్టిన దేనికి? నీకు ఉదయాన్నే దేవుడు ఆయుష్ని ఎందుకు ఇస్తున్నాడు? నిన్నెందుకు ప్రోక్షిస్తున్నాడు? ఎందుకు కాపాడుతున్నాడు? ఎందుకు కాపుదలిస్తున్నాడు? ఎందుకంటే నువ్వు ఇంకా తెలుసుకుని అనేక మందిని మార్చడానికి, అనేక మందిని దేవుని వైపుకి, దేవునికి ఇష్టానుసారమైన బిడ్డలుగా జీవించడానికే. ఇదే నమన నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. లోకమునకు వెలుగైన మీరు లోకములో నశించిపోతున్న ప్రజలను రక్షించాలి. ఆ చీకటిలో ఉన్న ప్రజలను మీరు విడిపించాలి. ఆ చీకటిలో బాధపడుతున్న ప్రజలకు దేవుని ప్రేమ తెలియజేయాలి. ఆ చీకటిలో కృంగిపోతున్న ప్రజలకు దేవుని విలువేంటో చెప్పాలి. దేవుని సువార్తను ప్రకటించాలి. ఎందుకంటే నీవు కూడా ఒక దినాన్న పడిపోయిన వ్యవస్థల నుండి, పడిపోయిన కృంగిపోయిన ఆ పతన వ్యవస్థల నుండి దేవుడు నిన్ను పైకి లేపాడు. నీ ఆర్థిక సమస్యలు, నీ డబ్బు సమస్యలు, నీ ఇబ్బందులు అన్నీ కూడా నా దేవునికి ఒక్క క్షణము చాలు. దేవుని పైన నీ హృదయము ఎప్పుడైతే నువ్వు స్థిరపరుచుకుంటావో, ఎప్పుడైతే ప్రభు కొరకు నువ్వు తీర్మానం చేసుకుంటావో, దేవుడు నీ జీవితాన్ని ఇంకను దీవించడానికి, ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. ద లైట్ ఆఫ్ ద వరల్డ్, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, 2వ అధ్యాయము 12వ వచనము. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రతుకుచున్న వలనని మనకు బోధించుచున్నది. ఇక్కడ మనము లోకములో ఏ విధంగా ఉండాలా, లోకములో మనము దేవుడు మనల్ని వెలుగులోకి నడిపించాడు కదని మన దీపము మనమే ఆర్పుకునే వ్యక్తులుగా ఉండద్దు. మన దీపం మనమే ఆర్పుకోవడం అంటే, నేను దేవుని రక్తంలో కడగబడ్డాను కనుక ఇంకా నేను ఏ వేషాలు వేసినా కూడా పని ఎవరు అడగరేమని అనేక మంది దేవుని బిడ్డలు పాపములో పడిపోతున్నారు. లోకములో దైవ భక్తి కలిగి మనము జీవించాలా, లోకములో దైవ భక్తి కలిగి జీవించాలా. లైవ్ గాడ్లీ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే ఈ లోకములో మనము దైవ భక్తి కలిగి జీవించాలా. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములోను స్వస్థ బుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధిస్తున్నాడు. మనము ఎలాగ బ్రతకాలంటే భక్తితో బ్రతకాలా, దేవుని భయముతో బ్రతకాలా, దేవుని నీతితో బ్రతకాలా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు చెప్తున్నాడు.
మనకు చెప్తున్నాడు. మనము లోకములో దైవభక్తి కలిగి మనము జీవించే వ్యక్తులుగా ఉండాలి. దైవభక్తి చాలా వ్యక్తుల జీవితంలో మనం చూస్తే దేవుని భయం లేదు, తల్లిదండ్రుల భయం లేదు, సేవకుల భయం లేదు, దేవుడు చూస్తున్నాడన్న భయం లేదు. వారి జీవితము వారి ఇష్టానుసారముగా బ్రతికే వ్యక్తులుగా తయారయ్యారు. సేవకుడు చెప్పిన మాటలకు గౌరవించే వ్యవస్థ లేదు. తల్లిదండ్రులు చెబుతున్న మాటలను వినే కుమారులు కుమార్తెలు లేరు. ఈ దినమున నీవు దేవుడు చూస్తున్నాడు. నీవు మాట్లాడే ప్రతి మాటను బట్టి ఒక దినాన తీర్పు దినమున ఆయన ముందు నువ్వు నిలబడగలుగుతావా? ప్రశ్న వేసుకుంటావా? నువ్వు చేసే క్రియలను బట్టి, నువ్వు మాట్లాడే మాటలను బట్టి నీ తల్లిదండ్రులను సన్మానించలేని వ్యక్తివి, నీ తల్లిదండ్రులను ప్రేమించలేని వ్యక్తివి, నీ తల్లిదండ్రులను గౌరవించలేని వ్యక్తివి. ఒక దినాన తీర్పు దినమున ఆయన ముందు నిలబడగలవా? తీర్పు దినమున ప్రభువు ముఖము చూడగలవా? ఆ తేజస్సుకరమైన, ఆ తేజోకరమైన ఆయన ముఖము నీవు చూడగలవా? ఒక ప్రశ్న వేసుకుంటావా? నీవు చేసిన క్రియలను బట్టి, నీవు మాట్లాడే మాటలను బట్టి, నీ ప్రవర్తనను బట్టి ఆ నరక యాతనలో నిత్యము మండే అగ్ని జ్వాలల్లో ధనవంతుడు ఏ విధంగా అయితే రొమ్ము కొట్టు కూర్చున్నాడో, దావీదు కుమారుడు ఏ విధంగా అయితే మరి ఆ రోడ్లపై నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు దావీదు కుమారుడా నన్ను రక్షింపు, నన్ను కరుణింపుమని ఏ విధంగా అయితే కేకలు వేస్తూ అరిశాడు, ఆ ధనవంతుడు ఏ విధంగా అయితే రొమ్ము కొట్టుకుంటూ నరకంలో యాతన పడుతున్నాడో, ఆ మండే అగ్నిలో మలమల మండే అగ్నిలో ఎంత యాతన పడుతున్నాడో, ఎందుకు ఆ యాతన పడుతున్నాడంటే ఈ లోకములో నీ భక్తి ఏ విధంగా ఉంది? నీ భక్తి సంపూర్ణముగా ఉంటే, నీ భక్తి మాల్యము లేని భక్తిగా ఉంటే ప్రభువు నిన్ను ఆయన కుడి పార్శ్వమున ఆయన పరలోక రాజ్యములో నీతో సంతోషిస్తూ ఉంటాడు. నీకు అనేక జీవ కిరీటాలు, నీతి కిరీటాలు ఇస్తాడు. పరలోక రాజ్యములో రాకడలో నిన్ను ఎత్తుకొని పోతాడు. బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కల కన్యకల కోసం మనం ఆలోచన చేస్తే, ఎవరైతే సిద్ధపాటు కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి వారి జీవితాన్ని సిద్ధపరచుకుని ప్రభువు కొరకు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా త్యాగము చేసే వ్యక్తులు ప్రభువుతో కొనిపోతారు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినప్పటికీ కూడా నీవు వెనకడుగు వేయొద్దు. ప్రభువు నీ ముందర నడిచేది ప్రభువే, నీ వెనకున్నది ప్రభువే. నీ పక్కన 10,000 మంది కూలినా, నీ ఎడమ ప్రక్కన కుడి ప్రక్కన అనేక మంది కూలిపోయినా నీకు ఏ అపాయము రానివ్వకుండా కాపాడే దేవుడు. దైవభక్తి కలిగి జీవించు. దైవభక్తి నీలో లేకపోతే నీవు ఈ లోకములో సాతాను నిన్ను ఇంకను పతన వ్యవస్థలోకి పడవేస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక, సమయం ఎక్కువ అవుతుంది కనుక మనం త్వరగా వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. లోక మర్యాదను అనుసరింపవద్దని చెప్తున్నాడు. లోకములోని వ్యక్తులతో నీవు ఉండవద్దని చెప్తున్నాడు. లోక ఆశలు కలిగి నీవు ఉండవద్దని చెప్తున్నాడు. ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొని మీ మనసు మారి నూతన మగమని చెప్తున్నాడు. నాట్ కన్ఫర్మ్డ్ ఇంటు ద వరల్డ్. లోక మర్యాదను అనుసరించవద్దు. థాంక్యూ జీసస్. లోక మర్యాదను అనుసరించవద్దని చెప్తున్నాడు. లోకములోని ఆశలు కలిగి జీవించవద్దని చెప్తున్నాడు. ఏది ఉత్తమమో దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొని
మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందమంటున్నాడు. రూపాంతరం పొందమంటున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 15వ వచనము. యోహాను సువార్త 17వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే, నీవు లోకములో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించట్లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. సాతాను ఎన్నో కుట్రలు పన్నుతా ఉంటాడు, ఎన్నో కుతంత్రాలు పన్నుతా ఉంటాడు. వ్యక్తుల మీద, క్రైస్తవుల బిడ్డల మీద ఎన్నో సాతాను కుట్రలు చేస్తా ఉంటాడు. ఆ దినమున అవ్వను ఆదామును మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు మరి ఎన్నో మాటలు చెప్పి దేవునికి ఇష్టమైన మార్గంలో నడిపిస్తుంటే, అవ్వ ద్వారా ఆదాము పడిపోయినాడు. ఆదాము దేవుడి మాటల ద్వారా, దేవుని చిత్తము ద్వారా నడిచిన వ్యక్తి. కానీ ఎప్పుడైతే అవ్వ మాట విన్నాడో, అవ్వను సాతాను పడగొట్టేసింది, ఆ సర్పము పడగొట్టేసింది. ఈ తోట చెట్ల అన్ని మధ్యలో, ఈ మధ్యలో ఉన్న చెట్టుని, ఆ పండును తింటే నీవు తెలివైన వాడివైపోతావు, నీవు గొప్పవాడివైపోతావు, నీవు దేవుడి కన్నా అనేక మర్మాలు తెలిసిపోతాయని సాతాను, ఆ సర్పము అవ్వని ఆ పండు తినమని ప్రేరేపించింది. అవ్వ తిన్నదే కాకుండా ఆదాముకు ఆ పండు తినిపించింది. దాన్ని బట్టి పాపము ఈ లోకంలోకి ప్రవేశించబడింది. దేవుని మాటలను, ఆజ్ఞలను అనుసరించకుండా, దేవుని ఆజ్ఞలను గైకొనకుండా ఇష్టానుసారముగా బ్రతికారు కనుక పాపములో పడిపోయారు, దేవునికి దూరం అయిపోయారు. ఈ లోకపు మర్యాదను, ఈ లోకములో ఉన్న చీకటి సంబంధమైన వ్యక్తులతోనూ, ఈ లోక పాపముల్లోనూ మనము ఉండకూడదు. సాతాను పెట్టే చిక్కుల్లో మనం పడిపోవద్దు. సాతాను మనల్ని చాలా సులువుగా చిక్కులు పెడతాడు, చాలా సులువుగా చిక్కులు పెడతాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము చదువుతారా? యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. మరలా ఒకసారి చదువు. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. ఇక్కడ యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. ఈ లోకములో ఉన్న వాటిని మనం ప్రేమించొద్దు. లవ్ నాట్ ద వరల్డ్. లోకములో ఉన్న వాటిని మనము ప్రేమించొద్దు. లోకములో ఉన్నదంతయు తండ్రి వలన పుట్టినవి కావు. ఏంటంటే అవి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోక సంబంధమైనవి. దేవుని కుమారులు, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తులు ఈ లోకమును ప్రేమించరు. ఈ లోకమును ప్రేమించడం అంటే ఈ లోకపు అలవాట్లను ప్రేమించరు. లోకంలోని వ్యక్తులను మనం ప్రేమించాలా, వారిని మార్పు కలిగి దేవుని వైపు నడిపించాలా, దేవుని ప్రేమను ప్రకటించాలా. కానీ వారి ఆచారాలు, వారు చేసే క్రియలు మనము చేయడానికి దేవుడు ఇష్టపడట్లేదు. అవి దేవుని వలన పుట్టినవి కావు. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చదువుతారా? తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెసలోనికకు వెళ్ళెను. కేస్కే గలతీయునకు, తీతు దల్మాతీయునకు వెళ్ళిరి. ఎందుకంటే ఇక్కడ ఆ పై వచనంలో మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మంచి పోరాటము పోరాడి తిని
నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటేని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారినందరికీ అనుగ్రహించును. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయము. ఎందుకంటే ఇల్లొక్క ఆశలను మనం ప్రేమించొద్దు, ఇల్లొక్కమును మనం ప్రేమించొద్దు. దేవుని కుమారులుగా, దేవుని బిడ్డలుగా మనం బ్రతకాల, దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా మనం ఉండాల. చివరిగా మనము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తే, ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులైన ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించాలా. మనము పరదేశులుగా యాత్రికుని వలె ప్రయాణం సాగిస్తున్నాము. పాసింగ్ త్రూ ద వరల్డ్. మనము యాత్రికుని వలె ప్రయాణం సాగిస్తున్నాము. ఈ లోకములో మన ప్రయాణము ఎటువంటిదంటే, పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించాల. మనం శరీరాశలను, శరీర కోరికలను మనం విసర్జించే వ్యక్తులుగా ఉండాలా. చివరిగా యాకోబు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనము. యాకోబు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనములో, తండ్రైన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయనే. మనము లోకముతో స్నేహించవద్దు. లోకములో ఉన్న వ్యక్తులతో మనము ఈ లోక ఆచారాలకు, ఈ లోక అలవాట్లకు మనము స్నేహం చేయవద్దు. దేవుని స్వార్థను, దేవుని ప్రేమను ప్రకటించే వ్యక్తులుగా మనం ఉండాలి. నాట్ ఫ్రెండ్షిప్ విత్ ద వరల్డ్, మనము ఏ విధంగా జీవించాలంటే, లోకంలో క్రైస్తవుని స్థానము చాలా విలువైన స్థానము. లోకములో క్రైస్తవుని స్థానము చాలా గొప్పది. మనము ఎందుకు పంపబడ్డామంటే, ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు, ఆయన మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు, ఆయన మనల్ని లోకములోనికి పంపాడు. లోకమునకు సువార్త ప్రకటించాలా, లోకమునకు వెలుగు ప్రకటించాలా. మనము లోకమునకు వెలుగై ఉన్నాము. దైవభక్తి కలిగి మనము దేవుణ్ణి ఆరాధించాలా, దేవుణ్ణి మనము ఆరాధించే వ్యక్తులుగా ఉన్నామా, లేకపోతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నామా, దేవుని యందు యథార్థత కలిగి జీవిస్తున్నామా, సత్యమైన దేవుడిని సత్యమందు మనము నడుస్తున్నామా, ఆలోచన చేసుకుందామా ఈ దినమున. ఎందుకంటే ప్రభువు నీ జీవితంలో ఏదైనా మేలు చేయాలంటే, ప్రభువు నీ జీవితంలో ఏదైనా ఆశ్చర్యకార్యం చేయాలంటే, ప్రభువు నీ జీవితంలో ఏదైనా విలువైనది నీకు ఇవ్వాలంటే, అది నీవు పొందుకోవాలంటే, నీ జీవితము ఏ విధంగా ఉండాలంటే, నీ జీవితము ఏ విధంగా సిద్ధపరచుకోవాలంటే, నీ జీవితము ఏ విధంగా ఉండాలంటే, ప్రభువుని ప్రేమించి, ప్రభువు యందు విశ్వాసం ఉంచి, ప్రభువు యందు నమ్మకం ఉంచి, ఆయన యందు భయభక్తులు కలిగి లోకములోనికి మనల్ని తన చిత్తాన్ని నెరవేర్చడానికి, తనకు సాక్షిగా ఉండడానికి, తనకు ఇష్టమైన కుమారుడుగా మనం ఉంటూ సువార్తను ప్రకటించే వ్యక్తిగా ఉంటూ అనేక మందిని వెలుగులోకి నడిపించడానికి అట్టి కృప యేసుక్రీస్తు ప్రభు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని కూడికను ముగించుకుందాం.
ప్రార్థన. కృప కలిగిన దేవా, జీవము గల తండ్రి, నీ బంగారు పాదాలకు వెళ్ళని వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీరు మాట్లాడిన మాటలను బట్టి దేవా మీరే స్థిరపరచండి. అనేక మంది విలువైనది ఏంటో, సత్యమైన దేవుడు ఎవరో సత్యమందు ప్రతిష్ఠించుటకు వారి ప్రాణాత్మ దేహాలు, వారి శరీరాలను సిద్ధపరచుకోవడానికి, వారి మనసును, వారి హృదయాన్ని సిద్ధపరచుకోవడానికి మీరే కృప చూపించండి, సహాయం చేయండి దేవా. దేవా, ఎంతో మంది భక్తులు వారి జీవితాలను దేవుని కొరకు సమర్పించుకొని అంత సాక్షులుగా మార్చబడ్డారు. వారిని బట్టి మేము ఇంకా మా జీవితంలో ఏదైతే నేర్చుకోవలసిన విషయాలు ఉన్నావో మాకు నేర్పిస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అంత సాక్షుల జీవితాలను బట్టి, వారి జీవితాలను బట్టి మేము ప్రభువుని ఇంకను నమ్ముకుని ప్రభువుకి ఇష్టానుసారముగా మేము జీవిస్తూ ప్రభువు సువార్తను ప్రభు కొరకు సాక్షిగా బ్రతకడానికి మమ్మల్ని బలపరచండి, నడిపించండి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, మా మధ్యన అనేక మంది సేవకులు తీర్మానము తీసుకుని బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమని పౌలు భక్తుడు ఏ విధంగా తీర్మానము తీసుకున్నాడో అటువంటి తీర్మానము తీసుకుని సేవాభారము కలిగి పరిచర్యను కొనసాగిస్తున్నారు. తన ప్రాణాలను, తన కుటుంబములను లెక్క చేయకుండా సేవ కొరకు సమర్పించుకుని ప్రభువుని ప్రకటిస్తున్న బిడ్డలకు మీరే తోడుగా ఉండండి, సహాయం చేయండి, కాపుదల ఇవ్వండి దేవా. ఇంకను కూడా వారి హృదయాలను బలపరచండి, ఇంకను సత్యాన్ని ప్రకటించే మంచి జ్ఞానము దయచేయండి. అనేక మంది సేవకులను లేపండి, అనేక మంది ప్రవక్తలను లేపండి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో చుట్టుపక్కల ఉన్న ప్రజలందరి కోసము నేను విజ్ఞాపన చేస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. వారి కుటుంబంలో ఏదైతే అవసరత ఉన్నదో, ఏదైతే కుదువై ఉన్నదో సమస్తమును, ఆర్థిక సమస్యల నుండి, అనారోగ్య బాధల నుండి విడిపించండి. సంపూర్ణ స్వస్థత దయచేయండి, సంపూర్ణ విడుదల దయచేయండి. యేసుక్రీస్తు నామములో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, అస్వస్థతతో బాధపడుతున్నారో, హాస్పిటల్లో కృంగిపోయి చనిపోవాలని, వారి జీవితం వ్యర్థమని ఎవరైతే ఉన్నారో యేసుక్రీస్తు నామములో ఇప్పుడే సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ విడుదల నేను ప్రకటిస్తున్నాను. సంపూర్ణ స్వస్థత కలుగును గాక, సంపూర్ణ విడుదల కలుగును గాక. వారి జీవితాలను మీరే వెలిగించండి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు. చుట్టుపక్కల ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దర్శించండి దేవా. ఇంకను వారి జీవితంలో ఏది మేలైనదో, ఏది ఖ్యాతైనదో, ఏది విలువైనదో తెలుసుకోవడానికి మీరు వారికి మంచి జ్ఞానము దయచేయండి, మంచి తెలివిని దయచేయండి దేవా. వారు సత్యమైన దేవుణ్ణి కొనుటకు మీరే కృప చూపించండి, సహాయం చేయండి. వారి మనస్సులను మార్చండి, వారి జీవితాలను మార్చండి. వారిని మేలులు పొందుకున్నటకు మీరే కృప చూపించండి, సహాయం చేయండి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. నేను ఈ గ్రామంలో అనేక మంది సేవకులు, సార్వత్రిక సంఘాల కోసం నేను విజ్ఞాపన చేస్తున్నాను. సేవకుల కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి, ఇంకను బలపరచండి. విశ్వాసాల జీవితంలో ఇంకను వారు ఆత్మీయ ఉద్యమంలోకి వెళ్ళడానికి మీరే కృప చూపించండి, సహాయం చేయండి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, రాఫా రివైవల్ మినిస్ట్రీస్ కోసం ప్రార్థన చేస్తున్నాం. అలనాడు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆ వాగ్దానాన్ని మేము ఎత్తిపట్టి విజ్ఞాపన చేస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము. ఇది మనుషులకు అసాధ్యము, ఇది మనుషులకు సాధ్యము కానిది, ఇది మనుషుల కోరిక నిమిత్తము, మనుషుల ఆశల నిమిత్తము జరిగినది కాదు. ఇది మాకు అసాధ్యమే అయినప్పటికీ మీరు దేవా మీరే సాధ్యము చేశారు, మీరే నెరవేర్చారు. మేము ఊహించినవి, మేము ఏనాడు తలంచినవి అద్భుత కార్యములు జరిగించారు. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. రాఫా రివైవల్ మినిస్ట్రీస్ ని ఈ దినమున ఇక్కడ మేము అనేక మంది కొరకు దేవాని సువార్తను ప్రకటించడానికి మమ్మల్ని ఏర్పరచుకుని నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, ఘనమైన దేవా, ఇంకను బలపరచండి. అనేక మంది ఆత్మలు రక్షించబడాలా, అనేక మంది విడిపించబడాలా,
అనేక మంది ప్రభువు కొరకు సాక్షులుగా ఉండడానికి అనేక మంది నడిపించబడాలా. నలుదిక్కులకు ఆజ్ఞాపించండి దేవా. అనేక మంది స్వస్థతలు పొందుకోవాలా, అనేక మంది విడుదల పొందుకోవాలా. ఎవరైతే రామ్ ఫార్ రివైవల్ మినిస్ట్రీ సన్నిధానంలో అడుగు పెడతారో వారి జీవితంలో ఆశీర్వదించబడాలా. వారి ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, కుటుంబ బాధలు, అనారోగ్య బాధలు సమస్తము విడిపించబడాలా. నీకే వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. చుట్టుపక్కల ఉన్న వారందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఒక బలమైన సాధముల వలె నీ సంఘములో పరిచారకుల వలె, పనిముట్టు వలె ఉండుటకు మీరు చూపించండి, సహాయం చేయండి. ఇదేన కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇంకా నువ్వు బలపరచండి. ఇంకా నీ సేవలో సంపూర్ణముగా సమర్పించుకొని ఇంకా నీ సేవలో అనేక మందికి విడుదల ఇవ్వడానికి, అనేక మంది నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి నీ బలమును, నీ శక్తిని, ఆత్మ ఫలములను, ఆత్మవరములను దయచేయండి. ఈ లోకంలో మాకు ఏది అవసరం లేదయ్యా. నీ శక్తి కావాలా, నీ మహిమ కావాలా, నీ అభిషేకము కావాలా. అవి నీ ప్రజలకు చూపించాలా. ఎందుకంటే మేము ఈ లోకంలో ఏది ఆశించట్లేదు, ఏది కోరుకోవట్లేదు తండ్రి. నీ సేవకులుగా నీ ప్రజలను నీ మహిమ చూపించాలా. నీ శక్తి ఏంటో నీ ప్రజలకు చూపించాలా. ఆ దేవుడు శక్తి కలిగిన దేవుడు, ఆ దేవుడు జీవము కలిగిన దేవుడు, ఆ దేవుడు మాట్లాడగలిగిన దేవుడని అనేక మంది ప్రజలకు నీ మహిమను చూపించే బిడ్డలుగా మేముండుటకు ఇంకను బలపరచండి. ఏదైతే అవసరమై ఉన్నదో, ఏదైతే కుదువై ఉన్నదో, ఏ తలాంతైతే బిడ్డలకు, కుటుంబమునకు, సేవకునికి కుదువై ఉన్నదో సమస్తమును మీరు దయచేయండి. మీరే కృప చూపించండి, సహాయం చేయండి దేవా. ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తున్న బిడ్డలను బట్టి, వారి తల్లిదండ్రులను బట్టి, వారి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. తండ్రి కోల్పోయినప్పటికీ తల్లి గారిని బట్టి ఎంతో సంతోషిస్తున్నాను తండ్రి. దేవా, ఆ కుటుంబాన్ని ఇంకా మీరు బలపరచండి. కుటుంబంలో ఏ సమస్యలు అయితే ఉన్నాయో, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్. బిడ్డల జీవితంలో, యవన బిడ్డల ఇద్దరి జీవితంలో చేదైన వేళ్ళను తీసుకోవడానికి, ఆ పాడు చేస్తున్న గుంట నక్కలను దూరపరచుకోవడానికి, వారి జీవితంలో విలువైనది కోల్పోతున్నారు. వారి జీవితంలో అనేకమైనవి దేవుడు ఇచ్చినప్పటికీ తల్లిదండ్రులు చేసిన ప్రార్థన బట్టి, తన తల్లి చేసిన విజ్ఞాపన బట్టి దేవుడు ఇచ్చినవి కూడా కోల్పోవడానికి. ఎందుకంటే మా భక్తి సంపూర్ణముగా లేదు, మా విశ్వాసము సంపూర్ణంగా లేదు. ఎందుకంటే మేము దేవుని గురించి, దేవునికి మేము మా హృదయం ఇవ్వలేకపోతున్నాము. మా జీవితమును ప్రభువుకి సమర్పించుకోలేకపోతున్నాము. మాకు దేవుని సత్యమును మా హృదయంలో ఉంచుకోలేకపోతున్నాము. దేవుడు అనేక మార్లు హెచ్చరిస్తున్నాడు, అనేక మార్లు శోధిస్తున్నాడు, అనేక మార్లు పరీక్షిస్తున్నాడు. అయినప్పటికీ థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. ప్రభువు పరీక్షించిన, శోధించిన మన జీవితంలో మార్పు లేదంటే, ప్రభువు తను ఇచ్చే ఆశీర్వాదాలను, తను నీకు బహుకరించే బహుమానాలను, తను ఇచ్చే కిరీటాలను నువ్వు పొందుకోలేకపోతున్నావు. ఒక వ్యక్తికి డబ్బును ఇస్తున్నాడు, కోటాను కోట్ల డబ్బులు ఇస్తున్నాడు, కానీ ఆయనకు జ్ఞానము లేదు, ఆయనకు తెలివి లేదు, ఏ విధంగా ఖర్చు పెట్టాలో. ప్రియ సహోదరి, సహోదరుడా, ఏదైనా మన ప్రభువు నీ కుటుంబాన్ని దర్శిస్తున్నాడు, ఏదైనా మన నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఎప్పుడైతే నీ హృదయాన్ని ఆయనకు సమర్పించుకుంటావో, ఏదైనా మన నీవు తీర్మానము చేసుకుంటావో, ప్రభువు నీ జీవితంలో మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభువు నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీవు నీ హృదయాన్ని ప్రభువుకు సమర్పించుకో, ప్రభువుకు సమర్పించుకో. తమ్ముడా, నీ హృదయాన్ని ప్రభువుకు సమర్పించుకో. మరలా దేవుడు ఈ దినము నుండి ఇది మొదలుకొని నీ జీవితంలో అద్భుత కార్యములు చేయబోతున్నాడు. ప్రభుని విశ్వసిస్తావా?
ప్రభువు పైన నమ్మకం ఉంచి, ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచుతారో మారు మనసు అనుభవంలోకి వచ్చి దేవుని కుమారుడిగా, దేవుని శిష్యుడిగా, నీతిమంతుడిగా తెచ్చబడ్డానికి నీ హృదయం సిద్ధపరచుకో. దేవుడు నీ జీవితంలో గొప్ప విడుదలవ్వడానికి ఇష్టపడుతున్నాడు. వారిని, వారి కుటుంబాన్ని ఇంకను దీవించండి, ఆశీర్వదించండి దేవా. చుట్టుపక్కల ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచండి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ దేవా, ఇంకా నీ సువార్తను ప్రకటింప చేయడానికి, ఇంకా నీ సువార్తను అనేక మందికి వినిపింపడానికి యూట్యూబ్ ద్వారా అనేక మందికి విస్తరింపజేస్తున్నావు. అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీరే బలపరచండి, సహాయం చేయండి. ఇంకనూ మీరు మీ చిత్తాన్ని నెరవేర్చుటకు ఈ సంఘాన్ని, ఏదైనా సేవకుడి కుటుంబాన్ని, సంఘ బిడ్డలను మీరే ప్రేరేపించండి, నడిపించుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపను బట్టి, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సంఘములో ఉన్న బిడ్డలకు, రాఫారేవాల వెలిసి సంఘ బిడ్డలకు, యూట్యూబ్లో చూస్తున్న మా ప్రియ బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన తోడు మనల్ని నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ఆదివారము ఉదయకాలము 10:30 గంటలకు మందిరంలో ఆరాధన జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రము 7:30 గంటలకు మందిరములో ఆరాధన సిద్ధపాటు విజ్ఞాపన కూడిక జరుగుతుంది. అదే విధముగా ప్రతి నెల 1, 2, 3వ తేదీల్లో ఉపవాస కూడికలు మందిరంలో జరుగుతాయి. అనేక మంది కోసం విజ్ఞాపన చేయడానికి, కుటుంబముల కోసం విజ్ఞాపన చేయడానికి, అనేక మంది ప్రజలు, నశించిపోతున్న వ్యక్తుల కోసము ప్రార్థన చేయడానికి, అనేక మంది దేవుని వైపు నడిపించడానికి, విజ్ఞాపన చేయడానికి ప్రభువు మనకు సమయం ఇస్తున్నాడు. ఒక సహోదరి కర్ణాటక ప్రదేశంలో నుండి మనకు అనేక మార్లు ఫోన్ చేసి ఏం చెప్తుందంటే, అయ్యా మీరు సమస్యల్లో నుండి ఉపవాసము ద్వారా విడుదల ఇచ్చే సందేశము నా జీవితాన్ని తాకిందయ్యా. ఎన్నోసార్లు నాకు చెప్పిన మాట ఏంటంటే, ఆ ఉపవాస ప్రార్థనలో దేవుడు మిమ్మలను ఎంతగానో నడిపిస్తున్నాడు. ఆ వాక్యాన్ని బట్టి నా జీవితము మార్చుకున్నాను. దేవుని చిత్తమైతే ఈ గుడ్ ఫ్రైడే దినమున ఆమె బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడింది. ఇంకను అనేక మంది నడిపించాలా, అనేక మంది రక్షించబడాలా. ఈ ఉపవాస కూడికల్లో ప్రభువు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. వీలైన వారందరూ కూడా ఉపవాస కూడికల్లో మీరు ఉపవాసం ఉండి ప్రభు సన్నిధానంలో దేవుని ఆత్మఫలముల కోసము, ఆత్మవరముల కోసము విజ్ఞాపన చేయండి. దేవుడు మీకు అనేకమైనవి ఇవ్వబోతున్నాడు. మిమ్మలను, మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక. రాబోయే దినములలో ప్రభువు ఇంకను అనేక ఉపవాస కూడికల ద్వారా సంఘమును బలపరచడానికి, సంఘ బిడ్డలను బలపరచడానికి యూట్యూబ్లో అనేక మంది లైవ్ ఇవ్వడానికి కూడా మేము ఏర్పాట్లు చేస్తున్నాము. ప్రభు చిత్తమైతే లైవ్ కూడా ఇస్తాము. అనేక మంది అడుగుతున్నారు లైవ్ ఇవ్వచ్చు కదా గారని. దేవుని చిత్తమైతే లైవ్ ఇవ్వడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాము. ప్రభువు ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.